బతుకమ్మ. ఫస్ట్ బతుకమ్మ ఇది మా అమ్మమ్మ ఇట్లా పేర్చేది. బతుకమ్మ ముందు బిరాకులు వేసి, తర్వాత తమలపాకులు వేసి, ఆ తర్వాత తంగేడు పువ్వు, గునుగు పువ్వులు పెట్టేది. తర్వాత బతుకమ్మ పూలు కూడా ఉండేది అప్పట్లో. ఇప్పుడు లేవు అవి. ఆ బతుకమ్మ పూలు బాగుండేది అవి, కానీ ఇప్పుడు లేవు. మా అమ్మమ్మ ఏం చేసేది, కొత్త బట్టలు కుట్టించేది. అవి పండగకు, ఈ బతుకమ్మ పండగకు అయితే ప్రతిసారి ఎవరమైనా కొత్త బట్టలు వేసుకొని అవి చపాతీలు చేసి, రోట్లు వేసి దంచి, బెల్లం వేసి, ముద్దలు చేసి అవి పెట్టేది. సీతపల్లి పండ్లు పెట్టేది. ఇంకా కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మని తీసుకొని చెరువుకు పోయేది. ఆ చెరువు పక్కన రైల్వేది కట్టుండేది. నా ట్రైన్ పోతూ ఉంటే పిల్లలు సంబరంగా ఆడుకుంటారు, లొన్నోళ్ళంతా చూసుకుంటూ ఉండేది. ఇంకా టపాకాయలు కొట్టేటోళ్ళు పిల్లలు వెనకాల ఆడుతుంటే అది రోళ్ళు రోకలు అప్పట్లో. అయితే స్టార్ట్ చేస్తున్నా, లాస్ట్లో ఎట్లొస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మొదలు పెడతాను. ఇక మా దగ్గర అయితే ఈ పూలే ఉన్నాయి హైదరాబాద్లో. ఇక్కడ ఇంతవరకే చేసుకున్నా. అదే మా ఊళ్ళో అయితే చాలా దొరుకు, అన్నీ దొరుకు. ఉన్న వాటితో పేర్చుతాను. ఎట్లుంటుందో చూద్దాం లాస్ట్.